శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. శ్రుతం వదిష్యామి సత్యం వదిష్యామి. సన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. గురువు గారిని ఈనాటి దుర్గా సూక్తాన్ని కొనసాగించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాను. మొదలు పెట్టండి గురువు గారు. విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. శ్రుతం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం వెనుకటి మంత్రంలో విశ్వానినో దుర్గః జాతవేదః సింధున్ననావాదురితాతి పరిషి అగ్నే అత్రిమన్మనసా గృహాణోస్మాకం బోధ్యవితా తనూనాం అనే మంత్రాన్ని చదువుకున్నాం. అందులో వివరణ కూడా అయింది. అయితే అత్రివత్ అనే మాట ఉంది. అత్రివత్ అనే దానికి అత్రి మహర్షి అనేటువంటి సప్తర్షులలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన జీవితాన్ని, ఆయన బతికిన విధానాన్ని, ఆయన సాధించినటువంటి వాటిని బట్టి ఆయన్ని జీవన్ముక్తుడు అనేటువంటి వ్యవహారంతో మనం చూస్తాం. అటువంటి అత్రి అంటే స్థూలంగా మూడు లేనివాడు. మూడు అంటే ఆధ్యాత్మికాది తాపాలు, సత్వరజస్తమో గుణాలు మొదలైనటువంటివన్నమాట. అటువంటి మూడుగా విభక్తమై లోకంలో బంధహేతువులైనవి ఏవైతే ఉన్నాయో అవి లేనివాడు అత్రి అని చెప్పారు. అందుకనే
ఆ బంధహేతు లేకపోవటం అనేటువంటి దాన్నే ఆయన జీవన్ముక్తుడు అని చెప్పడానికి ప్రమాణవాక్యంగా తీసుకుంటున్నాం అన్నమాట. కనుక అత్రివత్, అత్రిలాగా జీవన్ముక్తుడైనటువంటి మహర్షిలాగా మాకు శుభాన్ని సుఖాన్ని మొదలైన వాటిని కలుగుగాక అని పలుకుతూ మా దేహానికి రక్షకుడు కావాలి అని పరమాత్మను ప్రార్థించటం వెనక మంత్రంలో మనం చూసుకున్నాం. ఇప్పుడు తర్వాతి మంత్రానికి వెళదాం. పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్ సదస్తాత్ సనః పర్షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్ని. ఇది కూడా అగ్నిదేవత యొక్క గుణాల్ని, గొప్పతనాన్ని, మహిమను చెప్పేటువంటి మంత్రం. మనం మొదట్లో అనుకున్నాం దుర్గా సూక్తము కదా ఇది. అగ్ని అనేటువంటి దానిని ప్రత్యేకించి పేర్కొని మరి తత్సంబంధంగానే అన్ని విషయాల్ని మనం మాట్లాడుకుంటున్నాము అని మన మనస్సులో ఓ చిన్న సందేహం పుట్టవచ్చు. మనం ఒక విషయాన్ని మనస్సులో ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. నామము వేరైన తత్వము భిన్నము కాదు. నామములు అనంతముగా ఉంటాయి, తత్వము ఏకరూపంలో ఉంటుంది. కాబట్టి అగ్ని అన్నా, తర్వాత దుర్గాదేవి అన్నా, విష్ణు అన్నా, శివుడన్నా, బ్రహ్మ అన్నా, పరబ్రహ్మం అన్నా, ఆత్మ అన్నా, ఇవన్నీ ఏకవస్తు వాచికారే. కాబట్టి ప్రాధాన్యేన వ్యపదేశ భవంతి అనేటువంటి న్యాయాన్ని బట్టి ఒక్కొక్క చోట మన సంభావనలో ఉండేటువంటి ప్రాధాన్యాన్ని, అంటే అత్యంతము ముఖ్యమైనది అనుకునేటువంటి అంశాన్ని బట్టి ఓ చోట దుర్గా అంటారు, ఓ చోట అగ్ని అంటారు, ఇంకో చోట వాయు నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అనేటువంటి మంత్రంలో వాయుదేవుణ్ణి గురించాం. అలాగే భూమి గురించి మాట్లాడుకున్నాం. ఇవి దేన్ని గురించి మాట్లాడుకున్నా ఇవన్నీ పర్యవసానంలో పరమాత్మకు మాత్రమే సంబంధించినవి అవుతాయి. అందుకని ప్రత్నోషికమీడ్యో పృతనాచితకుం సహమానముగ్రమగ్నిగుం హుమేమ పరమాత్ సదస్తాత్ సనః పర్షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్ని. జితం సహమానం ఉగ్రం అగ్నిం హువేమ పరమాత్ సతస్థాత్ సహ నః పర్షత్ అతి దుర్గాణి విశ్వా క్షామద్దేవః అతి దురితా అత్యగ్ని. ఇవి పదాలు ఇందులో మంత్రంలో మనకు కనిపించేది. పృతనాజితం. పృతనాజితం అంటే, పృతన అంటే సేన. యుద్ధాల్లో జయకాంక్షతో కొట్టుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళ సముదాయాన్ని సేన అంటాం. సేన అనే మాటకు కూడా అర్థం ఏమిటంటే ఇనుడితో కూడినది అని. ఇనుడంటే ప్రభువు. ఒక ప్రభువుకి అతని శరీరంలో అంగాల్లాగా అతనికి సంబంధించినటువంటి జయాన్ని సంపాదించాలి అని ప్రయత్నం చేసేటువంటిది సేన. స ఇన, ఇనుడితో కూడినది అని అర్థం అనమాట. కాబట్టి పృతన అనేటువంటి దాన్ని సేన అనే శబ్దానికి పర్యాయవాచకంగా మనం గ్రహిస్తే, సేన అనేటువంటిది ఎప్పుడూ కూడా రెండు పక్షాల్లో ఉంటాయి. ఒకటి స్వపక్షము, ఇంకొకటి శత్రుపక్షము. కాబట్టి ఇక్కడ పృతనా జితకుం, జయించడం అనేటువంటిది శత్రుసేనలనే కదా. కాబట్టి పృతనాజితం శత్రుసేనలను జయించేటువంటి స్వభావం కలిగినటువంటిది. సహమానం, సహమానుడు అంటే
సహించేటువంటి సామర్థ్యం, అవతలి వ్యక్తి కొట్టే దెబ్బలను గాని, ఆయుధాలతో చేసేటువంటి ఆ ఇబ్బందులను గాని, వాటినన్నిటినీ తట్టుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడిని సహమానుడు అంటారు. అంటే శత్రువులను నిలువరించగలిగినటువంటి వాడు. ఉగ్రం, చాలా భయంకరమైనటువంటి వాడు. భయంకరము, ఉగ్ర అంటే అతి తీవ్రమైనటువంటి ప్రతాపాదులు కలిగినటువంటి. అగ్నిన్, అటువంటి అగ్నిదేవుణ్ణి. పరమాత్, శ్రేష్టమైనటువంటి. సభస్తాత్, అతని పరివారంతో కూడి ఉన్నటువంటి స్థానం నుండి. హువేమ, అయ్యా మా దగ్గరకు దయచెయ్యి స్వామి అగ్నిదేవ అని మేము ప్రార్థిస్తూ ఉంటాము అని వాక్యానికి మామూలుగా అర్థం. ఇందులో ఉండేటువంటి ఒక్కొక్క మాటకు ఉండేటువంటి విశేషార్థాన్ని సంభావిద్దాం. అగ్నిదేవుడు ఎటువంటి వాడు? ఉగ్రుడు, అతి తీవ్రమైనటువంటి ప్రభావం కలిగిన వాడు. మన లోకంలో సాధారణంగా అగ్ని అనేటువంటిది కాల్చి వేస్తుంది కాబట్టి అందరూ దానికి దూరంగా ఉండాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకునేటప్పుడు ఏ కొంచెము అశ్రద్ధ ఉన్నా, ఏ కొంచెము ఏమరుపాటు ఉన్నా కాల్చేయటం అనేది సంభవిస్తుంది. నిప్పులతో చెలగాటం అంటూ ఉంటారు. మన లోకం తెలుగులో నుడికారం, నిప్పులతో చెలగాటం. ఆ నిప్పులతో చెలగాటం అనేటువంటిది ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ఉగ్రం, శత్రువులను సహించగలిగినటువంటిది. చూడండి, అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంటే మనం కట్టెలు మొదలైనవి వేస్తాం. కొన్ని పురుగులు అదేదో పండు అనుకొని దాంట్లో వచ్చి వాలుతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. అంటే రూపాకర్షణ అనేటువంటిది మిడతలాగా ప్రాణ అపాయాన్ని కొని తెచ్చుకుంటుందన్నమాట. అందుకని ఆ ఆ సహమానం, శత్రువులను తిరస్కరించేటువంటిది. పృతన జితం, పృతన అంటే సేన అనుకున్నాము, దానిని జయించే స్వభావం కలిగినటువంటిది. ఇవన్నీ కూడా అగ్నిదేవుడికి విశేషణాలు. అగ్నేనయ సుపధారాయే అని మంత్రాలు ఉన్నాయి, చాలా గొప్ప గొప్ప మంత్రాలు. ఈ వేదంలో చాలా చిత్రంగా ఉండేది ఏంటంటే అగ్ని, వాయువు, భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, అష్ట తనువులు అంటారు పరమాత్మకు. ఇవన్నీ కూడా 8 దేహాలు అని అంటారు. ఇందులో ఏ దేహాన్ని మనం భావన చేసి నమస్కారం చేసినా పరమాత్మయే సంతుష్టుడై మనకు కావలసినటువంటి అభీష్టాలని అందిస్తూ ఉంటాడు. అదే అనుగ్రహం. కాబట్టి పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్ సదస్తాత్. ఆయన ఎక్కడున్నట్ట? పరమాత్ సదహస్థ, పరమాత్ అత్యంతికమైనటువంటి, ఎక్కడో మనకు అందకుండా ఉండేటువంటి ఒకనొక తావు నుండి, ఒక స్థలం నుండి ఉన్నాడు. అక్కడి నుంచి రమ్మంటున్నాం మనం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండ మీద, అంటే 7 కొండల్లో ఒక కొండ మీద చివర అగ్రభాగంలో దేవాలయంలో అనేక ప్రాకారాలు దాటుకుని పోగా 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 ఒక గర్భగుడిలో మనకు స్వరూపంతో సాక్షాత్కరిస్తున్నాడు. అదిగో దాన్నే ఇక్కడ పరమాత్ సభస్థాత్, ఎక్కడో అత్యంతమైనటువంటి భద్రమైనటువంటి స్థానం నుండి మేము రమ్మని హువేమ పిలుస్తున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని అనుకున్నాం. మీరు మనం కాసేపు ఏం చేయాలంటే 7 కొండలలో ఒకానొక పర్వతం మీద శేషగిరి అనేటువంటి, వెంకటాద్రి అనేటువంటి దాని మీద ఆ మూల విరాట్టు అనేటువంటి దాన్ని అగ్నితో అభిన్నంగా భావన చేశాం అనుకోండి. అంటే ఈ ఈ మంత్రాలు మనకు పరమాత్మ అనేటువంటి భావన కలిగినటువంటి సర్వ సన్నివేశాల్లోనూ సర్వ విషయాల్లోనూ అన్వయిస్తాయి. కాబట్టి విష్ణువుని మనకు బాగా అందుబాటులో ఉన్నటువంటి కలియుగ దైవం గనక ఆయనే ఇప్పుడు అగ్నితత్వాన్ని మనం కల్పించుకొని దర్శనం చేసుకోవచ్చు.
పరమాత్ సధస్థాత్. పరమాత్ అత్యంతము శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి సదహస్థ స్థానంలో ఉన్నటువంటి వాడు. నిజానికి ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించాలి. ఏమిటంటే ఆ పరమైన స్థానము ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏడుకొండల స్వామి ఆ దేవాలయంలో అక్కడెక్కడో అలా వైకుంఠపురంపులో నగరులో ఆ మూల సౌధంబుదాపల అన్నట్టుగా మాత్రమే లేదు. గట్టిగా చెప్తే మన లోపలనే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అనేటువంటి స్మృతి వాక్యము మనకు ప్రమాణం. అయితే ఈ లోపల ఉండేటువంటి అంతరాత్మ అనేటువంటి పరమాత్మ తత్వాన్ని పట్టుకోవడం కొంచెం కష్టం గనక బహిర్భాగంలో వెలుపలి భాగంలో ఉండేటువంటి దేవాలయాలు, కాశీ విశ్వేశ్వర స్వామిని, సింహాచలంలో ఆ స్వామిని, అన్నవరంలో ఇంకొక స్వామిని, తిరుపతిలో ఆ స్వామిని, శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని, వీటినన్నిటినీ కూడా మనం సంభావించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం సులభమైనటువంటి మార్గం. గుండెలో ఉండేటువంటి హృదయంలో ఉండేటువంటి పరమాత్మ దర్శనం కంటే ఇది మనకు కొంచెం తొందరగా దర్శనం ఇప్పిస్తుంది. ఈ లోపల ఉండేటువంటి ఈ స్థితిని పట్టుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అందుకనే భగవంతుడు మానవ మాతృలకు ఆ ఎంతో ఉపకారం చేయటం కోసం ఏం చేశాడంటే అసలైనటువంటి నిర్గుణ స్వరూపాన్ని కాసేపు పక్కన పెట్టడం అంటే మన దృష్టికి అందకుండా చేసి సగుణ రూపాన్ని మనకు అందించారు. అటువంటి సగుణ రూపాన్ని అందించడం చేత మనకు మన పని సులభమైపోయింది. ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి పిల్లవాడికి తల్లి ఏం చేస్తుంది? వెంటనే వానికి ప్రియము హితము అయినటువంటి చక్కటి భోజనం పెడుతుంది. భగవంతుడు కూడా అట్లాగే మనకు సగుణ రూపంలో కనిపిస్తూ మనల్ని అందరినీ ఉద్ధరించడానికి ఆయన మన ఉద్ధరణే ఆయనకి ఆనందం అన్నట్టుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనమాట. దాన్నే మనం ఇక్కడ సంభావిస్తున్నాం. పృతనాజితం సహమానం ఉగ్రం అగ్నిం హువేమ పరమాత్ సభస్థాత్. ఎక్కడో అలవైకుంఠపురంబులో అన్నట్టు ఉండేటువంటి స్వామిని హువేమ మనం పిలుచుకుంటున్నాం. అయ్యా మా దగ్గరికి రండి అని. గజేంద్ర మోక్షం ఇన్ఫ్లుయెన్స్గా ఈ కథతో మనం ఈ మంత్రార్థంతో అన్వయం చేసుకుంటే, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని పోతన గారు భాగవతంలో గజేంద్రుడి చేత అతి దీర్ఘమైనటువంటి ప్రార్థన చేయించాడు. ఈ ప్రార్థన అంతా కూడా ఇటువంటి మంత్రముల యొక్క వ్యాఖ్యాన ప్రాయములైనటువంటి విషయాలే. అక్కడ మంత్రంలో ఒక వాక్యంలోనో ఒక పదంలోనో చెప్పినటువంటి దాన్ని పురాణాలు ఇతిహాసాలు అవన్నీ కూడా బాగా విస్తారపరచి చేసి పెద్ద చేసి మనకు ప్రసాదాన్ని ఇస్తూ ఉంటాయన్నమాట. అదిగో అటువంటి దానిలాగా మనం ఇక్కడ భావిస్తే పరమాత్ సధస్థాత్. పరమాత్ అంటే అతి శ్రేష్టమైనటువంటి ఎక్కడో మనకు తెలియకుండా ఉండేటువంటి స్థానము అనుకున్నాం. దాన్నే పోతన గారు అలవైకుంఠపురంబులో నగరులో ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాడించి సంరంభి. ఇప్పుడు మనం ఈ మంత్రం చదువుకునేటప్పుడు మనం అందరం కూడా గజేంద్ర స్థానంలో ఉన్నాం. ఆయన వైకుంఠపురంలో ఎక్కడో ఉన్నాడు. అదే పరమాత్ సధస్థాత్, అత్యంతము గోచరం కానటువంటి ఒకానొక స్థానము. అక్కడి నుంచి అయ్యా దయచెయ్యని ఏనుగు ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తున్నాము. హువేమా మేము ఆహ్వానిస్తున్నాము అని. ఎంత రమణీయంగా ఉందో చూడండి మంత్రం. ఆ మంత్రంలో ఉండేటువంటి
కీలకమైనటువంటి రహస్యమైనటువంటి భావాలన్నింటినీ కూడా గజేంద్ర మోక్షము మొదలైనటువంటివి, ధ్రువోపాఖ్యానము మొదలైనటువంటివి, మరి ఆ ద్రౌపదీదేవి వస్త్రాపహరణం అన్నప్పుడు శ్రీకృష్ణ అని ప్రార్థించినప్పుడు, కుంతీదేవి శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర ఇత్యాదిగా ప్రార్థన, వీటన్నిట్లోనూ ఈ మంత్రార్థం అనేటువంటిది బాగా పరచి చూపించారన్నమాట ఋషులైనటువంటి కవులు. దీన్ని మనం సమన్వయించుకుంటే ఈ మంత్రం యొక్క అర్థం మనకు చాలా ప్రసన్నంగా తెలియవస్తుంది. కృతనాజితగుం సహమాన ముగ్రమగ్నిగుం భువేమ పరమాత్ సదస్తాత్. అగ్ని అనేటువంటి మాటతో ఇక్కడ పరమాత్మను వ్యవహరిస్తున్నారు. చెప్పుకున్నాం అనేక పర్యాయాలు. అగ్ని అన్నా వాయువన్నా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాయుదేవతను అన్నాం. మరి త్వమేవ అని నీవే అని ఇతరుల్ని తొలగించడం అనేటువంటి రకమైన వాక్యానికి తాత్పర్యం ఏమిటంటే, ఎవరిని మనం ప్రార్థిస్తున్నామో, ఏ స్వరూపంలో పరమాత్మను ప్రార్థిస్తున్నామో అది తప్ప మరొక లేదు అనటం అనేటువంటిది ఏకాగ్రత అనేటువంటి దానికి సహకరిస్తుందన్నమాట. అందుకని మంత్రాలు చెప్తారు ఆ రకంగా. ఒక అగ్నిహోత్ర పూజ చేస్తూ వాయుదేవుణ్ణి పూజ చేస్తూ జనాధిదేవతను ప్రార్థిస్తే మనస్సుకి విక్షేపం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి విక్షేపం జరగకుండా ఉండడం కోసం ఇదే అని చెప్తారు. తాత్పర్యంలో అన్నిటిని గురించి ఇదే అని అన్నారు కనుక అన్నిటి యందు ఆ పరమాత్మ లక్షణాన్ని మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఒక్కొక్క దాన్ని ఆధారంగా చేసుకుని. రతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం భువేమ పరమాత్ సదస్తాత్ సమత్పర్షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్ని. సహ అనేది సర్వనామం. దట్ అయితే హీ అన్నట్టుగా సహా ఆ అగ్నిదేవుడు అంటే వెనక మంత్ర భాగంలో ఎవరినైతే మనం పిలుస్తున్నాం అనుకుంటున్నామో ఆ అగ్నిదేవుడు మాకు సంబంధించినటువంటి విశ్వా దుర్గాణి సమస్తమైనటువంటి ఆపదలను, దుర్గములంటే కష్టాలు, భరించనవి కానిటువంటి పెద్ద పెద్ద కష్టాలు. మనకి ఏవో చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి, పెద్ద కష్టాలు వస్తూ ఉంటాయి. ఏదో నడుస్తూ ఉంటే ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి కాల్లో, అది ఒక మాత్రం. ఏదో యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది అనుకోండి, ఎముక విరిగింది అనుకోండి, అది పెద్ద కష్టం. ఇంకా ఒక్కొక్కసారి శరీరం మొత్తానికి ఒక్కొక్కసారి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒళ్ళంతా కాలిపోతుంది. అది ఇంకా తీవ్రమైనటువంటి కష్టం. అటువంటి కష్టాలన్నింటినీ కూడా విశ్వ దుర్గాణి, ఆ ఆపదలన్నింటినీ కూడా అతి పర్షత్ సంపూర్ణంగా మిగులు లేకుండా నశింపజేయుగాక. ఎవరు? అగ్నిదేవుడు. వేటిని? ఆపదలను. ఎటువంటి ఆపదలు? మహాభయంకరమైనటువంటి మన లక్ష్యాన్ని సాధించటానికి అడ్డుగా ఉండేటువంటి ఆ పాతకాలన్నింటినీ కూడా నశింపజేయుగాక. దేవ, అదే ఆయన అగ్నిదేవుడు. దేవుడు అంటే ఇది వరకు అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. ఏమిటి? దివు క్రీడా విజిగీష మోద మద స్వప్న కాంతి గతిషు అని 8 లక్షణాలు ఉన్నాయి. విజిగీష, మోదము, మదము, కాంతి, మోద మద స్వప్నము అంటే నిద్ర, కాంతి, గతి మొదలైనటువంటి ఈ అన్ని లక్షణాలతో కూడి ప్రకాశించేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆ అగ్నిదేవుడిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి గనక అటువంటి అగ్నిదేవుడు ఆ అగ్ని దేవ క్షామత్ క్షమించుగాక. క్షామత్ అంటే క్షమించుగాక. క్షమించడం అంటే అర్థం ఏమిటి? తప్పుని పట్టుకుని శిక్షించాలి అనే భావం కాకుండా ఓన్లే ఏదో తెలియక చేశాడు వాడు, సరిదిద్దుకుంటాడు, ఇంకొకసారి చెయ్యడు,
అని నువ్వు చేసింది తప్పైనా నేను దాన్ని తప్పుగా భావించడం లే నాయన అని లాలించి చెప్పినట్టు చెప్పడానికి క్షమ అని అర్థం. క్షామత్ దేవ అగ్ని అతి దురిత, అట్లా క్షమించుగాక. ఇంకా అనేకమైనటువంటి పాపాలు ఒక స్వామివారు చాలా చక్కగా చెప్పారు. ఏదైనా ఒక పూజ గాని, ఒక భగవంతుడిని పూజ చేయటం గాని, సత్యనారాయణ వ్రతం చేయటం గాని, ఇవన్నీ చేసినప్పుడు మన పాపాలన్నీ సర్వ పాపాలు నశించిపోతాయి అని ఫలశ్రుతిలో చెప్తూ ఉంటారు. అయితే దాఖలా లేదే. సత్యనారాయణ వ్రతం చేశాము, చేసిన తర్వాత మన పాపాలన్నీ నశించినట్టుగా రుజువులు కనపట్టల్లా. ఎందుకంటే మళ్ళీ ఆ పాపాల వల్ల కలిగేటువంటి కష్టాలు అక్కడికక్కడే. ఉదాహరణకి కొబ్బరికాయ కొట్టాడు అనుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతంలో కొబ్బరికాయ ఒకటి కొట్టాడు అనుకోండి, ఆ కొట్టినప్పుడు చీలిక మధ్యలో మన చెయ్యి పడి రక్తం రావటం మొదలైనటువంటివి సంభవిస్తూ ఉండొచ్చు. మరి పాపాలన్నీ పోతున్నాయన్నారే, ఇటువంటి పాప ఫలంగా ఇటువంటి ప్రమాదం ఎందుకు వచ్చింది అనేటువంటి దాని గురించి ఆలోచించి ఒక స్వామివారు, రామకృష్ణానంద స్వామివారు అనే ఒక ఆయన చాలా చక్కటి ఆ సమాధానం చెప్పారు. ఏమిటంటే అది మనం చేసినటువంటి పుణ్యకర్మ వల్ల పాపాలన్నీ నశించడం అనేటువంటిది అందులో ఏమీ సందేహం లేదు. కానీ బతికున్నాం కాబట్టి ఆ పాపాలన్నీ అక్కడికి చేసినటువంటి పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోయినా బతికున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త పాపాల యొక్క అకౌంట్ కూడా పెరిగిపోతూనే ఉంటుంది. ఒక పాపము అకౌంట్ పెరిగిపోవటానికి గంటలు రోజులు అక్కర్లే, ఒక క్షణం కాదు. మానసికమైనటువంటి, వాచికమైనటువంటి, దేహ సంబంధమైనటువంటి పాపాలు ఎన్నో మళ్ళీ కుప్పలు తెప్పలుగా పుడుతూనే ఉంటాయి. కాబట్టి వాటిని కూడా నశింపజేసుకునేటువంటి తాత్పర్యం ఉన్నప్పుడు పాపాలన్నీ పోతాయి. దానికోసమే భగవంతుణ్ణి ఇటువంటి మంత్రాలతో నిరంతరము ప్రార్థిస్తూ ఉండాలి. ఏదో ఇవాళ ఒక ఆదివారం ఒక గంట సేపు అనుకున్నాం కదా అని కాదు, నిరంతరము. మరి తక్కిన పనులన్నీ ఎట్టా ఉంటాయంటే వాటిదే, దీని దారి దీనిదే. మనం ఏం చేస్తూ ఉంటాం, ఒక తోట నుంచి ఒక తోటికి వెళ్ళాలి అనుకున్నాం. వెళ్ళేటప్పుడు మనకు అనేకమైనటువంటివి సంభవిస్తూ ఉంటాయి, తగులుతూ ఉంటాయి. కానీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానిని పక్కన పెట్టి అప్రధానంగా ఉండేటువంటి వాటిని పట్టుకోం. అటువంటి స్థితిని ఈ మంత్రం మనకు చేస్తుంది. కాబట్టి నైరంతర్యము అనేది సిద్ధింపజేసుకోవాలి అభ్యాసం చేత. నైరంతర్యము అంటే వదిలిపెట్టకుండా, మధ్యలో వ్యవధానం లేకుండా ఉండేటువంటి. ఇప్పుడు ఒక పూజ చేస్తాము, ఒక భగవంతుడికి షోడశోపచార పూజ చేస్తాము, ఆ తర్వాత అన్నం తింటున్నాము. ఆ అన్నం తినేటప్పుడు కూడా ఇది భగవంతుడి ప్రసాదము, ఇది కూడా భగవంతుడి లాగానే మనకు పూజ్యమైనది, పూజింపదగినటువంటిది అని అనేటువంటి భావన చేసి ఏ పని చేసినా గాని అది మా భగవద్ ఆరాధనమే అనేటువంటిది చేసుకోమన్నా చెప్పారు. కరోమి తత్సర్వం, ఏదేది చేస్తున్నామో అదంతా కూడా బ్రహ్మార్పణమస్తు అనేటువంటి భావన పండించుకుని, ఏదో ఊరికే నోటితో మాట అనుకోకుండా చేస్తూ త్రికరణాలతో సమర్పించుకోవటం అనేటువంటిది ఇది నిరంతరమైనటువంటి కార్య ప్రక్రియ అన్నమాట. కాబట్టి పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్ సభస్తాత్ సమః పర్షదతి దుర్గాణి విశ్వ క్షామద్దేవో అతి దురితాత్యగ్ని. ఇది స్థూలంగా ఈ మంత్రాన్ని ఒక మాట చెప్తాను. ఒక మంత్రాన్ని గురించి మన తెలివితేటలన్నింటినీ ఉపయోగించి గురువు అనుగ్రహాన్ని మనస్సులో సర్వకాల సర్వావస్థల్లో ప్రార్థిస్తూ చదివితే, ఇప్పుడు మనం ఈ మంత్రానికి సుమారు ఒక 20 నిమిషాల సేపు వినియోగించాము అని అంటే
అయిపోయిందని అర్థం కాదు. ఇంకా అందులో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరాన్ని గురించి మనం భావించవలసినటువంటిది ఉంది. కానీ మనం అనేకమైనటువంటి వ్యవహారాల వల్ల ఆ పని చేయలేం. కానీ మానసికంగా చేస్తూ ఉండవచ్చు. ఈ మంత్రాన్ని ఏ పని చేస్తున్నా, అన్నం తింటున్నా, నిద్రపోవటానికి సిద్ధంగా ఉండేటువంటి పనైనా, ఏదైనా రాసుకుంటున్నా, న్యూస్ పేపర్ చూస్తున్నా, మనస్సులో ఈ భావన అనేటువంటిది తిప్పుకుంటూ ఉంటే నైరంతర్యం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి దాన్నే అభ్యాసం అంటారు. అభ్యాసము భగవంతుడు 2 మార్గాలు చెప్పాడు. అభ్యాసము, వైరాగ్యము అని. అభ్యాసం అంటే చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడం. అనగా రాగం అతిశయిల్లుతుండు అన్నట్టుగా. తర్వాత వైరాగ్యం అంటే ఏమిటి? ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ అని భగవద్గీతలో చెప్పారు. ఇంద్రియార్థములు శబ్దస్పర్శ రూపరసగంధాల యందు పగులుకోవటం అనేటువంటిది లేకుండా వాటిని ఎంతవరకునో అంతవరకే అని మనని ఒంటి నిండా కింది నుంచి పైదాకా పురుముకోకుండా మనం ఏదైనా తీర్థం ఇచ్చామనుకోండి, ఆ తీర్థాన్ని ఏం చేస్తాం? ఈ పుడిసుల్లో పెట్టుకుని నోట్లో తప్పుడు చేయకుండా పుచ్చుకుని, తర్వాత ఏదన్నా అందులో తడి కాస్త ఉంటే తలకు తుడుచుకుంటాం. అంతేగాని ఒళ్ళంతా పురుముకోం కదా. అట్లా పుడుముకోవటం అనేటువంటిది అతి సక్తత. అట్లా కాకుండా ఎంతవరకు అంతవరకు మాత్రమే ఉండటం అనేటువంటిది వైరాగ్యం. అభ్యాస వైరాగ్యాలు అన్నమాట. తర్వాత మంత్రానికి వెళ్దాం. ప్రత్నోషిఖమీడ్యో అధ్వరేషు సనాచ్య హోతానభ్యత్సత్సి స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. ప్రత్నోషి కం ఈడ్యః అధ్వరేషు సనాత్ చ హోత నభ్యః చ సత్సి స్వాం చ అగ్నే తనువం విప్రయస్వ అస్మభ్యం చ సౌభగమాయజస్వ. సౌభగం ఆయజస్వ. మామూలుగా శ్లోకాలు గాని మంత్రాలు గాని పద విభాగం చేసుకుంటే మనకు అర్థగ్రహణానికి చాలా సులభంగా సాధ్యమవుతుందన్నమాట. కాబట్టి అటువంటి పదం ప్రత్నోషి కం ఈడ్యః అధ్వరేషు సనాత్ చ హోత నభ్యః చ సత్సి స్వాం చ అగ్నే తనువం విప్రయస్వ అస్మభ్యం చ సౌభగమాయజస్వ. సౌభగం ఆయజస్వ. ఈ పదాలు ఈ మంత్రంలో ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా అగ్నిదేవతని ప్రార్థించేటువంటి మంత్రమే. అగ్నే, ఓ అగ్నిదేవ. అగ్నియందు మనకు కనపడేటువంటి పరమాత్మ తత్వాన్ని మనస్సులో భావన చేస్తూ ఎదురుగుండా జ్వాలలతో పైకి కనిపిస్తూ ఉండేటువంటి అగ్నిదేవుణ్ణి నమస్కారం చేయటం అన్నమాట. ఓ అగ్నే, ఓ అగ్నిదేవ. అధ్వరేషు, అధ్వరం అంటే యజ్ఞం. అనేకమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయని భగవద్గీతలో చెప్పారు. అనేకమైనటువంటి యజ్ఞాలు, ద్రవ్య యజ్ఞాలు, జ్ఞాన యజ్ఞాలు, స్వాధ్యాయ యజ్ఞాలు మొదలైనటువంటివి అనేక విధములైనటువంటివి ఉన్నాయన్నమాట. అందుకనే అధ్వరేషు అని బహువచనం వాడారు. బహువచనం అంటే చాలా ఉంటాయి అనేది. ఏదో ఒకటే ఉంటే ఏకవచనం, ఒకటి కాకుండా 2 ఉంటే ద్వివచనం, అనేకం ఉంటే బహువచనం. బహు అంటే 2 కంటే ఎక్కువ, ద్వివచనం అంటే 1 కంటే ఎక్కువ. ఇలాగా అధ్వరేషు అనేది అధ్వర అనే శబ్దానికి సప్తమి విభక్తిలో బహువచనాంతమైనటువంటి రూపం అన్నమాట. అధ్వరేషు యజ్ఞముల యందు, అనేక విధములైనటువంటి యజ్ఞముల యందు ఈడ్యః, ఈడ్ ధాతువుకి స్తుతి అని అర్థం. ఈడ్యః అంటే పూజింపబడదగిన వాడు అని అర్థం. మనం అగ్నిహోత్రంలో అనేకమైనటువంటి పదార్థాలు
సమిధలు, ఆద్యము, ధాన్యాలు, నవధాన్యాలు మొదలైనవన్నీ వేసి నమస్కారం చేస్తున్నాం. అయ్యా అగ్నిదేవ, అగ్నేనయ సుపథ రాయే, మాకు మంచి దారిని, ఒక దారిని చూపించవయ్యా మహానుభావ, మాకు సంపద కావాలి అని. సంపద అంటే వస్తు సంపద కాదు, జ్ఞాన సంపద అని. కాబట్టి అటువంటి వాడిని మనం ఏం చేస్తున్నాం, ఆయన్ని స్తుతి చేస్తున్నాం. ఆ స్తుతింపదగినటువంటి వ్యక్తిని ఈడ్య అంటారు. ఈట్ అనే దానికి స్తుతి అనే అర్థం ఉంది కనుక స్తుతింపదగినటువంటి వాడు ఈడ్య. ఎక్కడ ప్రధానంగా ఎక్కడ పడితే ఎక్కడ పూజ చేయొచ్చు అగ్నిదేవుణ్ణి, కానీ యజ్ఞయాగాదుల్లో అయితే ఇంకా విశేష ఫలం అన్నమాట. కాబట్టి అధ్వరేషు ఈడ్య సనాత్ అంటే సర్వకాల సర్వావస్థల్లో మనకు కర్మఫలాల్ని ఇచ్చేటువంటి వాడు. మనం యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, ఒక ఆ ఒక సృక్కు స్రువము అని యజ్ఞ పాత్రలు ఉంటాయి. ఆ సృక్కు స్రువము అనే దాంతో ఒక దాంట్లో నుంచి నెయ్యి తీసుకుని రెండో దాంట్లోనికి వేసి ఆ పొడుగ్గా ఉండేటువంటి ఆ కర్రని చెయ్యి కాలకుండా ఆ అగ్నిలో ఎక్కడ పడాలో, ఏ మధ్య ప్రదేశంలో జ్వాలలో పడాలో అక్కడ పడేట్టుగా వేస్తాం. ఇదంతా మామూలుగా దొరుకుతూనే ఉంది. కానీ అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఏ క్షణంలోనైనా కాలుతుంది. అందుకని కాలిపోయేటువంటి దాంతో మనం ఏమీ చేయలేం. కనుక సనాత్ కర్మఫలాన్ని ఇచ్చువాడు. ఇప్పుడు ఆ యజ్ఞం ఆజ్యం నేతిని అగ్నిలో వేసాం అనుకోండి, ఏమవుతోంది, కాలిపోతోంది, హుతమైపోతోంది, నామరూపాలు లేకుండా పోతోంది. అగ్నిలో వేసేంత వరకే నెయ్యి. అక్కడ కాలిపోయిన తర్వాత అది దానికి వేరే పేరు వస్తుంది. ఏమిటది? వాసనాత్మకంగా ముక్కుకి ఘ్రాణేంద్రియానికి తెలిసేటువంటి ఒక పదార్థంగా బయటకు వస్తోంది. మనం ఇప్పుడు భగవంతుడికి మనం నైవేద్యం పెట్టాలంటే ఇదేనండి. ఆ ఆ అగ్నిలో వేసినటువంటి ఆజ్యం ఏమవుతోంది, అదేమో మనకు సమర్పణ. భగవంతుడు అట్టే పెట్టుకోవడంలో దాన్ని మళ్ళీ దాంట్లో ఉండేటువంటి సారమైన విషయాన్నంతటినీ కూడా మనకు ప్రసాదంలాగా ఇస్తున్నాడు. ఆ నెయ్యి కాలిపోయి ఆ సారమైనటువంటిదంతా కూడా వాతావరణంలో వాసన రూపంలో ఉంటుంది, గంధ రూపంలో. అటువంటి గంధ రూపంలో ఉండేదాన్ని ఏమవుతుందండి, అక్కడ ఉండేటువంటి వాళ్ళు, పరిసరాల్లో ఉండేటువంటి వాళ్ళు, దాని వ్యాప్తి ఎంత దూరం ఉందో అంత దూరంలో ఉండేటువంటి సర్వప్రాణికోటి అనుభవిస్తోందా లేదా? కాబట్టి యజ్ఞము అనేటువంటి దాంట్లో ఉండేటువంటి అతి కీలకమైనటువంటి విశేషం ఇదే. అందుకనే యజ్ఞాన్ని చాలా మంది అర్థం చేసుకోకుండా ఇదంతా వస్తునాశం అయిపోతోంది, బూడిదలో పోసేస్తున్నారు అని ఆక్షేపం చేస్తుంటారు. కానీ ఆ బూడిద కూడా ప్రసాదమే. అందులో నుంచి బయలుదేరినటువంటి సుగంధము కూడా ప్రసాదమే. అంతా మనకే వస్తోంది. అందుకనే నైవేద్యం పెట్టడంలో ఉండేటువంటి రహస్యం అదే. మనం నైవేద్యం పెడితే భగవంతుడు అణుమాత్రం కూడా తినడు, మనకే ఇస్తున్నాడు. మనం వండుకున్న అన్నం అంతా దేవుడికి చూపించి మనమే తింటున్నాం కదా, అదే ప్రసాదం. దాన్నే ప్రసాదం అని అన్నారనమాట. కాబట్టి ధ్వరేషు సనాచ్య కర్మఫలాన్ని చక్కగా ఇచ్చేటువంటి వాడు. కర్మఫలం మనకే అందుతోంది అనడానికి ఇది నిరూపణ. ఏమిటంటే అగ్నిలో వేసినటువంటి నెయ్యి వాసన రూపంలో మనకే వస్తోంది అని కర్మఫలాన్ని ఆ రకంగా అనుభవిస్తున్నాను అనమాట. ప్రత్నోషి కమీడియో కం సుఖాన్ని ప్రత్నోషి విస్తరింపజేయి. సనాత్ కర్మఫలాన్ని ఇచ్చేవాడివి కూడా నీవే. హోత హోమాన్ని పుట్టించేటువంటి వాడు కూడా నీవే. అంతే కదా. అగ్నిహోత్రం అనేదాన్ని ఈ ఆజ్యము, సమిధలు మొదలైనవన్నీ అందులో స్వరూపాన్ని కోల్పోయి మరొక రకమైనటువంటి ప్రసాదంగా తయారవ్వాలి అంటే మొట్టమొదట ఆ అగ్నిదేవుడు మన అనుగ్రహించాలి కదా, జ్వాలలు రావాలి కదా. జ్వాల లేకుండా పొలుగుపడి బొగ్గులాగా ఉండేటువంటి దాంట్లో హోమద్రవ్యాలు వేయకూడదు, అది తప్పు. జ్వాల రావాలి. అందుకనే
ఆ విసరణం మొదలైనటువంటి పని చేసి, లేకపోతే హారతి కర్పూరం మొదలైనటువంటి వేసి అక్కడ జ్వాల వచ్చేట్టుగా చేస్తారన్నమాట. కనుక ఆయన హోత. హోత అంటే హోమము చేయువాడు. హోమము చేయటానికి కావలసినటువంటి మనుష్యులలో ఉండేటువంటి బుద్ధి శక్తుల్ని, అవయవ శక్తుల్ని వాటినన్నిటినీ కూడా సక్రమంగా ప్రవేశపెట్టేటువంటి వాడు గనక ఆయనకి హోత అనేటువంటి పేరు ఏర్పడింది. హోత. ఇంకా అందుకనే నవ్యః. నవ్యః అంటే మామూలుగా లోకంలో కొత్తది అని అర్థం. కానీ వేద మంత్రాల్లో మొదలైన వాటిల్లో నవ్య అంటే అంటే స్తోత్రం చేయటం. ఈడ్య అంటే ఏమర్థమో నవ్య అన్న అదే అర్థం. నవ్య అంటే నుతింపబడవలసిన వాడు, తగినవాడు. మనం ఎవరిని స్తోత్రం చేస్తామండి, మనకు ఏదో విధంగా చాలా ప్రయోజనాలు సమకూర్చేటువంటి వాడిని మనం ప్రార్థిస్తూ ఉంటాం, నమస్కారం చేస్తూ ఉంటాం. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే పతివవు ఇత్యాదిగా ఏదో ఒక భగవత్ స్వరూపాన్ని భావన చేసి ప్రార్థిస్తూ ఉంటాం అన్నమాట. అట్లా ప్రార్థించడానికి ఎక్కడ యోగ్యత ఉందని మన బుద్ధి చెప్తుందో, ఉపనిషత్తులు మొదలైనవి మన బుద్ధిని ప్రదీప్తం చేసి చెప్తూ ఉంటాయో అతడే నవ్యః, నుతింపదగిన వాడు, స్తోత్రం చేయదగినటువంటి వాడు. కాబట్టి నిజానికి సృష్టిలో కనిపించేటువంటి అన్ని పదార్థములు భగవత్ స్వరూపములే గనక నవ్యము కానిది అయినది అని భేదం ఉండదు. మనము అంత విశాలంగా భావించలేం గనక, అంటే మన పరిమితమైన శక్తియుక్తుల్ని బట్టి అంత గొప్పగా భావించడం అనేటువంటిది చేయలేం గనక, అందుకని ఏదో ఒక పదార్థాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతిమ అంటే చిన్న విగ్రహం, ఆ విగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రతిమలో నిగూఢంగా ఫ్రీజ్ అయినట్టుందండి. అగ్నే అనువం విప్రయస్వ. అగ్నే, అగ్నిదేవ, స్వాం నీదైనటువంటి తనువం దేహాన్ని, విప్రయస్వ మేము ఇచ్చేటువంటి హోమద్రవ్యము మొదలైన దాని చేత నిండించుకో. అంటే మనం అగ్నిహోత్రంలో ఆద్యము మొదలైనవి వేస్తూ, స్వామి దీనితో నీవు నీదైనటువంటి దేహాన్ని, అక్కడ దేహము అంటే చాలా పెద్దది అని, తనువు అంటే సూక్ష్మ రూపంలో ఉండేటువంటి, అది మనకు కనిపించేటువంటి అగ్ని అనేటువంటిది స్థూలదేహ లక్షణం. దాని వెనకాల ఉండేటువంటి దాహక శక్తి, కాల్చివేసే శక్తి మొదలైనటువంటిది తనువు, సూక్ష్మంగా ఉంటుంది. విద్యుత్తు ఏ రకంగా అయితే ఒక పదార్థంలో ప్రవేశించి మనకు ప్రయోజనం కలిగిస్తుంది, కానీ స్వయంగా మనం దాన్ని పట్టుకోలేం. అందుకనే దాన్ని తనువు అని అన్నారు. చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. మన శరీరంలో కూడా స్థూలదేహము, సూక్ష్మదేహం అని అంటున్నాం కదా. సూక్ష్మదేహం అని అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటివి కదా, వీటిని సూక్ష్మం అంటాం. అలాగే ప్రతి భూతానికి స్థూల స్వరూపము, సూక్ష్మ స్వరూపము ఉంటాయి. ఆకాశానికి, వాయువుకి, అగ్నికి, జలమునకు, భూమికి, సూర్యుడికి, చంద్రుడికి, యజమానుడికి అందరికీ కూడా ఈ స్థూల సూక్ష్మ భేదాలు. కాబట్టి అనువం విప్రయస్వాస్మభ్యంచ సౌభగమాయజస్వ, మేమిచ్చేటువంటి హోమ పదార్థాలతో నీ సూక్ష్మదేహాన్ని, సూక్ష్మతత్వాన్ని ఆనందపరుచుకో. తర్వాత అస్మభ్యం, మేము దీనికి ఇచ్చిన దానికి ఫలితంగా ప్రసాద రూపంలో అస్మభ్యం మా కోసము సౌభగం, సుభగము, సు అంటే మంచి, భగ అంటే ఐశ్వర్యము, ఆ ఐశ్వర్యములకు సంబంధించినటువంటి తథిత రూపమే సౌభగము. సౌభగము అంటే ఐశ్వర్యము మొదలైనటువంటి దాన్ని. ఆయజస్వ మాకు చక్కగా
విశాలంగా పెద్దగా చేసి మనం ఒక చిన్న ముద్ద దేవుడికి నైవేద్యంగా పెడతాం. మనమేమో పెద్ద పెద్ద విస్తళ్లలో బాగా పరుచుకుని భోజనాలు చేస్తూ ఉంటాం. ఆ రకం దాన్నే ఏమంటామంటే ఆ ఆయజస్వ, బాగా విస్తారం చేసి మా అనుభూతికి అందించు మహానుభావ అని అగ్ని ప్రార్థన. ఈ ప్రార్థనలన్నీ కూడా మనం నిత్యము అర్థ సంభావన చేస్తూ ఆయా హోమాది కార్యక్రమాలు చేస్తున్నట్టయితే ఫలము అప్పటికప్పుడు నెరవేరుతుంది. అప్పటికప్పుడు నెరవేరడం మా అన్ని పూజల్లోనూ ఉంటుంది. దాన్ని మనం గమనించటం గమనించకపోవటం అనే దాంట్లో తేడా ఉంది. కానీ భగవంతుడు అనుగ్రహించడంలో ఏమీ విలంబం గాని ఏమి ఉండదు. ఆయన ఇచ్చిన దాన్ని మనం కాస్త ఆలస్యంగా చూస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు పెన్షన్ వచ్చింది అనుకోండి, ఎప్పుడు వస్తుంది? 1వ తారీఖున వస్తుంది. ఎప్పటి నుంచి? కిందటి నెల 1వ తారీఖు ప్రారంభమై ఈ నెల 30వ తారీఖు 31వ తారీఖు దాకా వస్తుంది. ఈ ఈ పెన్షన్ అనే దాన్ని మనం 1వ తారీఖున ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. కానీ 1వ తారీఖు నుంచి కొంచెం 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 పెరుగుతూ చివరికి 1,00,000 రూపాయల స్థితికి రావటం లేదు. అదే విధంగా ఆయజస్వ దాన్ని బాగా మాకు అందేట్టుగా ఒకేసారి ముద్దలాగా కాకుండా ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు దానిని మాకు అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నాం అన్నమాట. రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్య హోతానవ్యత్సి స్వాంచా ఆగ్నే తనువం పిప్రయస్వ అస్మభ్యంచ సౌభగమాయజస్వ. ఇక్కడ రెండు క్రియలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే పిప్రయస్వ అనేది, రెండవది ఆయజస్వ అనేది. రెండు ప్రార్థనలు. ఒక దాంట్లో నీవు ప్రీతి అయిపోయింది సార్, ఇంటర్నెట్ ప్రాబ్లం. ఇంటరప్షన్ సుప్రీత వచ్చింది. సుప్రసన్నో మళ్ళీ వస్తుంది. వరదో భవతు అని మనం అనుకుంటాం. చూడండి, సుప్రీత బాగా మంచి ప్రీతి భావన కలిగి ఉండి, సుప్రసన్న ప్రీతి భావము ఆయనది, ప్రసన్న భావం మన కోసం. ప్రసన్న అంటే ఏమిటంటే కాలుష్యాలు మొదలైనవి ఏమీ లేకుండా మనసులో వీడికి ఎందుకు ఇవ్వాలి, వీడు ఈ తప్పు చేస్తూ ఉంటాడు, ఈ పాపాలు చేస్తూ ఉంటాడు మొదలైనటువంటి భావంతో ఇవ్వదలుచుకున్నటువంటి అనుగ్రహాన్ని పిడికిల్లో పట్టుకుని వెనక్కి లాగేసేస్తే అది అప్రసన్నత. అలా కాకుండా ధారాళంగా ఇచ్చేటువంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు ప్రసన్నుడగటాన్ని. సుప్రసన్నో వరదో భవతు. ఈ వెనకాల ప్రీతి ప్రసన్నత అనేవి రెండు ఉండి ఇచ్చినటువంటి వరము నిజమైన వరం అవుతుంది అన్నమాట. ఆ సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు అని మనం మామూలుగా ప్రార్థన చేస్తూ ఉంటామే, దానికి ఆధారభూతమైనటువంటి మంత్రం ఇది. విప్రయస్వ సౌభగమాయజస్వ అనేటువంటిది అనమాట. రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్య హోతానవ్యత్సి స్వాంచ ఆగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్దుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీం లోక